ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ని మీరు మాకు ఇచ్చి లోకానికి తెలియజెప్పడానికి తండ్రి దేహాన్ని ఇచ్చి మీ మాటలే మీ పిల్లలు నేర్చుకోవాలి, వినాలి. కూర్చున్నా, పడుకున్నా, లేచిన, త్రోవలో నడిచిన మీ మాట ఎంత గొప్పదో, సంపాదన అంతా ఇచ్చి తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతులు మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, గూగుల్కి తెలియనిది బైబిల్ చెప్పింది. గూగుల్ GOOGLE గూగుల్ ప్రపంచమంతా ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా గూగుల్ సెర్చ్ చేస్తే అందులోనికి వెళ్ళి మీరు google.com గూగుల్ అని కొడితే చాలు, మీకు ఫస్ట్ పేజ్ వచ్చేది అదే. మీరు యూట్యూబ్ ఇవన్నీ చూశారు, దీని అంతటికీ సంబంధించినది అదే గూగుల్. ఈ గూగుల్ గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎలాంటి విషయాలైనా గూగుల్లో వెతికితే వెంటనే తెలుపుతుంది. మీరు అమెరికా చూడాలనుకున్నా, దుబాయ్ చూడాలనుకున్నా, సింగపూర్ చూడాలనుకున్నా, ఏ దేశంలో ఏమున్నాయో తెలుసుకోవాలనుకున్నా, మన ఇండియాలో ఉన్నటువంటి ఎన్నో ప్రదేశాలు, అలాగే ఎన్నో వార్తలు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ప్రపంచంలో యావత్తు ప్రపంచం మానవాళ్ళంతా కూడా వాడుకుంటున్నది గూగుల్. మీరు ఏం కావాలి చెప్పండి, అందులో కొట్టండి, వచ్చేస్తుంది. అలాంటిది ఈ మధ్యనే ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తూ ఎంతో మంది వ్యూవర్స్తో ఉన్నటువంటి ఈ గూగుల్ బైబిల్ కంటే చిన్నదే. గూగుల్ చెప్పనివి బైబిల్ మాత్రమే చెబుతుంది. గూగుల్కి తెలియనిది బైబిల్కి తెలుసు అని ప్రపంచ మానవాళి వెతకవలసినటువంటి సెర్చ్ అంటూ ఉంటే పరిశోధన, అది బైబిల్ని మాత్రమే పరిశోధించాలి అని ఈ పాఠం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. ఇది ఎంత మహాజ్ఞాన గ్రంథం అంటే 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో, 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య ఈ జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య అంటే లోకంలో మనిషి ఎంత జ్ఞానవంతుడైనా వాడికి కూడా మేము చెప్పాలి. నీకెంత తెలిసినా నేనే జ్ఞానాన్ని బోధించాలి అని క్రైస్తవుడు అనాలి అని అంటున్నాడు ఆయన. మేము క్రైస్తవులమైనటువంటి మేము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అదే ఈ పాఠం ఈరోజు. పరిపూర్ణులైన వారి మధ్య ఎలా బోధిస్తారు? జ్ఞానుల మధ్య, శాస్త్రవేత్తల మధ్య, స్కాలర్స్ మధ్య, పండితుల మధ్య నువ్వు బోధించేసరికి షాక్ అయిపోవాలి. మీరు అయిపోతారు ఇప్పుడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటే బైబిల్ తెలిసిన వాని ముందు లోక జ్ఞాని చాలా చిన్నవాడు. అందుకే గూగుల్కి తెలిసినది గోరంతా
బైబిల్కి తెలిసినది కొండంత. గూగుల్ చెప్పనిది బైబిల్ చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఈరోజు యావత్తు ప్రపంచము అందులోనే సెర్చ్ చేస్తుంది, కానీ గూగుల్ కూడా తెలియదండి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటే మీ అందరూ ఒకసారి ఆ సెల్ ఫోన్ ఆన్ చేసి గూగుల్ దగ్గరికి వెళ్ళి టైప్ చేయండి, దేవుడు ఎవరు? 100 మంది దేవుళ్ళు వచ్చేస్తే, 3 దేవతలు వచ్చేస్తే నీ ఇష్టమైనది ఎంచుకో అంటది. ఆప్షన్ నీకే, నీ ఇష్టం. నేను సరిగ్గా చెప్పలేను. అలాగని నేను కానీ నిజమైన దేవుడు బైబిల్లో దేవుడే అని చెప్పాను అనుకో, నన్ను మూసేస్తారు, నన్ను ఉతికేస్తారు. నాకు తెలిసినా చెప్పకూడదు. విచిత్రం ఏంటంటే నాకు తెలీదు. అదే బైబిల్లో కొట్టండి, బైబిల్లో దేవుడు ఎవరు అని కొట్టండి, ఇలాగ కొట్టండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎలా ఉందండి బైబిల్లో? నేను తప్ప వేరొక దేవుడు లేడు. క్లారిటీ ఉంది. గూగుల్కి తెలియనిది బైబిల్ చెబుతుంది. ఈరోజు మీరు వాడుకుంటున్నటువంటి ఈ సెల్ ఫోన్లో మీరు ఎవరికి ఫోన్ చేయండి, వాళ్ళ నెంబర్ కొట్టేసరికి వాళ్ళకి రింగ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఫొటోస్ వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి వాయిస్ రికార్డింగ్స్ వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళిపోతున్నారు చెప్పండి? సో ఒక సెల్ ఫోన్, ఈరోజు ఈ సెల్ ఫోన్ నుండి ఎన్నో విషయాలు ఎంతోమందికి మరి పంపిస్తున్నారు. ఎన్నో ఫోటోలు, ఇవన్నీ ఎలా వెళుతున్నాయి చెప్పండి? ఈ సెల్ ఫోన్ నుండి మరొక సెల్ ఫోన్కి వెళ్ళాలి అంటే సెల్స్ ఉంటే కుదరదు. నీ దగ్గర ఏదో ఫోన్ ఉంటే కుదరదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నా నీ దగ్గర ఫోన్ ఉన్నా ఈ 2 ఫోనులకు కలిపే ఒక అనుసంధానమైనటువంటి అగరబత్తీలాంటిది ఒకటి ఉండాలి. భక్తునికి భగవంతునికి, నీ సెల్కి నా సెల్కి అనుసంధానమైనదే శాటిలైట్. ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలో ఏ విషయమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఏ వార్తలైనా అందిస్తుందంటే, గూగుల్ కూడా ఈరోజు తెలియపరుస్తుందంటే ఎలాగో తెలుసా? శాటిలైట్. నువ్వు ఒక నెంబర్ కొట్టావంటే ముందు నీ సెల్కి రాదు, శాటిలైట్కి వెళ్ళిపోద్ది, నెట్వర్క్కి వెళ్ళిపోద్ది. నీ నెంబరు అక్కడికి వెళుతుంది, అక్కడ నుండి అప్పుడు అది పంపిస్తుంది. వితిన్ సెకండ్స్లో జరుగుతుంది ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబర్ని నువ్వు డైల్ చేసేసరికి అక్కడ రింగ్ అవుతుందంటే ఎలాగవుతుందో తెలుసా? ఈ మధ్యలో ఏముండాలి తెలుసా? శాటిలైట్ ఉండాలి. అంటే మనిషి మాట్లాడే ఈ మాటలు, మనిషి పంపించే ఈ బొమ్మలు మరొక వ్యక్తికి వెళ్ళక ముందు ఇవి పైన ఉన్నటువంటి శాటిలైట్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఈరోజు అనుకుంటుంది ఇది ఈ టెక్నాలజీ మాది కాదు, బైబిల్ది. ఇది మనిషిది కాదు, ఈ టెక్నాలజీ నీది కాదు. నువ్వు చెప్పకముందే బైబిల్ చెబుతుంది. నువ్వు ఆలోచించక ముందు, నువ్వు కనిపెట్టక మునిపే బైబిల్ చెబుతుంది. ఏమనో తెలుసా? నా మాటల ముందు వెళ్ళేది ఆకాశంలోనికే. మీరందరూ మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఫోన్లోను మాట్లాడే మాటే కాదు. ఫోన్లో మాట్లాడుకుంటేనే శాటిలైట్కి వెళుతుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటలు అమెరికాలో ఉన్నవాడు ఇమీడియట్గా వినాలి అంటే ఎలా వెళ్ళిపోతుంది? ఎవరికి తెలుసు చెప్పండి? ఈ టెక్నాలజీ నువ్వు చెప్పావా? ఈ టెక్నాలజీ నువ్వు కనుగొన్నావా?
ఇలాంటి టెక్నాలజీ ఉందని గూగుల్ చెప్పక ముందు, మనిషి కనిపెట్టక మునిపే బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము అందరు తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. ఎన్నో సంవత్సరాలు చదివి 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 అలిసిపోయి ఇప్పుడు అదిరిపోద్ది. 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము. ఆకాశమా ఆకాశమా. జాన్సన్ విక్టర్ ప్రసంగం చేస్తున్నాడు, నువ్వు ఆలకించాలి. ఆకాశమా, ఒక్కసారి నా పిల్లలు మాట్లాడుతుంటారు, నువ్వు మాత్రం ఏమనుకోలా విను, ఎందుకంటే వాళ్ళు అప్పచెప్పాలి కదా. ఆకాశమా ఆలకించుము, ఆలకించు, 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 ఆలకించు. దేవుడు ఆకాశాన్ని ఆలకించమన్నాడు గనుక నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆకాశానికి వెళ్ళిపోతుంది, శాటిలైట్ దగ్గరికి. ఏమండి, నా ఫోన్ నంబర్ నుండి నీ ఫోన్ నెంబర్ కొట్టేసరికి అక్కడికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళాలి, తప్పదు. నెట్వర్క్ అది. ఆకాశమా, వీడి ఫోన్ నెంబరు, ఆడెవరికో నెంబర్ ఆవిడకి ఎవరికో మెసేజ్ పెట్టించాడు, బంగారం. ఏం మాట్లాడు, అది అక్కడికి వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారు ఈ మెసేజ్ ఎవరికి వెళ్ళలేదు, నీకొక్కడికే వస్తుంది అనుకుంటున్న పొరపాటు. ఆకాశమా, ఆడేం పంపించాడు ఆలకించు, ఏమనుకు మళ్ళీ. బా, ఏంటండి నిజంగా యెషయా గ్రంథం. ఏమండి, ఇలాంటి యెషయా గ్రంథంలో ఉన్న మాట మిగిలినటువంటి పుస్తకాలు ఉంటుందంటారా? గూగుల్కి తెలియంది బైబిలే చెబుతుంది. బైబిల్ చెప్పింది ఏ గ్రంథమో చెప్పనిది. వండర్ఫుల్. ఇలాగ ఆలోచించుకుంటే యెషయా గ్రంథం బాగుంది కదండి, భలేగా ఉందండి. ఆకాశమా ఆలకించు. అందుకే శాటిలైట్ని ఎక్కడ పెట్టారు? ఆకాశంలో పెట్టారు. ఎందుకు ఆకాశంలో పెట్టారంటే భూమి మీద మాట్లాడుకునేటటువంటి మాటలు ఆకాశంలోనికి వెళ్ళిపోతాయట. ఆకాశానికేంటి? పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు దేవుడు? పరలోకంలో. ఇక్కడ మాట్లాడుతుంటే లోకాలే దాటేస్తాయట. ఇది తెలుసా గూగుల్కి? తెలీదు. గూగుల్ ఎప్పుడు చెప్పలేదు, ఇంకా తెలీదు. నువ్వు పరలోకమందున్న మా తండ్రి అంటే నీ మాట ఎక్కడ ఉన్నావు, ఎక్కడ భూమి, ఎక్కడ చంద్రుడు, ఎక్కడ సూర్యుడు, ఎక్కడ మిల్కీవే, ఎక్కడ ఈ గ్రహాలు, ఎక్కడ ఈ ఆకాశము, ఎక్కడ నక్షత్రాలు, ఎక్కడ అగో ఆకాశ పంచు, అది దాటుకుంటూ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు వెళ్ళిపోతున్నాయి అంటే బైబిల్ చెప్పింది మనిషి మాట్లాడే మాటలు మొత్తం ఆకాశం అంతా వింటుంది, వెళ్ళిపోతుంది అనని. ఇది ఏ గ్రంథం చెప్పలేదండి, బైబిలే. వండర్ఫుల్ బుక్. శాస్త్రాతీత విజ్ఞానం సకల శాస్త్రాలను అధిగమించినది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ఎవడ కాదంటాడు. ఇది ఆకాశమా ఆలకించు అని దేవుడు అన్నాడు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఆకాశానికి వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడతారా? ముందు ఆకాశానికి వెళ్ళిపోతాయి. మంచివైనను చెడ్డవైనను. దేవుడు ఎలా పట్టుకుంటాడు, దేవుడు ఎలా పట్టుకుంటాడు అనుకుంటున్నారా? ఇదే ఆయన నెట్వర్క్, ఆయన శాటిలైటే ఆకాశం. దేవుని శాటిలైట్ ఏది?
ఆకాశం, ఆకాశంలో నీ ఫోటో వెళ్ళిపోతుంది, నీ మాటలు వెళ్ళిపోతున్నాయి, నీవన్నీ వెళ్ళిపోతున్నాయి. మాట్లాడుకో మాట్లాడుకో మాట్లాడుకో. నువ్వు బాత్రూంలో మాట్లాడుకున్నా, వంటగదిలో మాట్లాడుకున్నా, గుసగుసలు ఆడుకుంటున్నా, చాలా క్లియర్గా వినేస్తుంది అది. ఆకాశమా ఆలకించు, ఆలకించు. ఓహో, వీడి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే వీడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చేరిపోయేది ఎక్కడికి? ఆకాశానిగా. ఆహా, అయితే మనం కూడా ఈ టెక్నాలజీ వాడుకుందామని సైతానుగాడు ఎక్కడున్నాడో చూడండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహం. అబ్బా, ఇది ఎక్కడుందట అండి? దెయ్యం ఎక్కడుంది? వాళ్ళ సంతానం ఎక్కడుంది? ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము. ఎందుకు అక్కడికి వెళ్ళిపోయింది? నీ ఫోన్ నెంబర్లు అక్కడికే వస్తున్నాయి, నీ మాటలు అక్కడికే చేరిపోతున్నాయి. నువ్వు సెమినార్కి వెళ్తావా వెళ్ళవా? ఇక్కడ నుండి మళ్ళీ నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు? నువ్వు అసలు ఏం చేస్తావు? ఇవన్నీ ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడేస్తావా? దొరికిపోయినట్టే. ఆకాశమా ఆలకించి అన్నది, అది ఆలకించకుండా ఉండాలంటే నువ్వు మనసులో అనుకోవాలి 2 1 2 2 4 2 3 6 అని. అది ఆలకించకుండా ఉండాలంటే అర్థం ఏమిటి? మనసులో హృదయంలో ఉన్న సంగతులు ఎవరికి తెలుసు? ఇంకా దేవుడికే. దానికి తెలియవు, దయ్యానికి కూడా తెలియవు. విచిత్రం అది. ఒక మనిషిలో ఉన్న సంగతులు అతను మనుషాత్మకే కానీ మనుషులలో దానికే తెలుస్తాయి. అందుకే నేను కొన్ని సంగతులు దానికి చెప్పను ప్రార్థనలో. ప్రవ్వా బలిమ్మన్నావు అని కానీ ఏమైనా చెప్పాడు అనుకోండి, ఈ విషయం శారాకి తెలిసిపోద్ది. అయ్యో, కొడుకుని తీసుకెళ్ళడానికి వీల్లేదంట ఆవిడ. అందుకే కొన్ని దేవుని పనులు చేయాలనుకునేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, ముందు వెళ్ళిపోయి దడీలు అనిపించి వచ్చేయాలి. అప్పుడు మీరు అంటారు ఎవరో వీడికి తెలిసిందంటే వీడి ఆపేస్తాడు అంటే మరి అంతే, ఆపేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి బైబిల్? ఏంటండి ఎందుకంటే ఆ వాక్యం ఉందండి. నేను ఈ వాక్యం 27 సంవత్సరాలు అయిందండి. 27 ఇయర్స్లో ఆకాశ మండలములో ఎందుకు ఉంది దెయ్యం చెప్పారు? మీరు ఎప్పుడైనా చెప్పారా? అదెందుకు అక్కడ ఉంది? మన దగ్గర ఉండాలి కదా, మన దగ్గర ఉండాలి కదండి. ఆకాశ మండలములో ఎందుకు అది చేరిపోయిందంటే, ఆకాశమా ఆలకించు. వీడి ఇన్ఫర్మేషన్ చేరేది అక్కడ కనుక అక్కడుంటే తెలిసిపోద్ది. ఇక్కడికి ఎందుకు రావాలి? అది హాయిగా అక్కడే ఉంటుంది నెట్వర్క్, మొత్తం అందరి విషయాలు. అది నిన్నెలా ఆపాలా, నిన్ను ప్రేరేపించుతుంది, నిన్ను ప్రేరేపిస్తుంది. లైవ్ ఉంటే హాయిగా నువ్వు ఇక్కడే ఉండి చక్కగా చూసుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అందుకే మేము ఏం చేసామంటే, లైవ్ ఎలాగైనా ఆపండి. వస్తారు, వీళ్ళందరూ వస్తారు. అపోస్తల బోధ ఎందును సహవాసం ఏది? సెల్ ఫోన్ సహవాసమా? ఇదేంటండి ఇది? సెల్ ఫోన్ సహవాసం ఏంటండి? పెళ్ళైన మొదటి రోజు నుండి భార్యాభర్తలుగా మన ఇద్దరు సెల్ ఫోన్లోనే కాపురం అంటే ఎలాగుంటుంది? అబ్బా, ఎక్కడ మాత్రం డైరెక్ట్ సెల్ ఫోన్ కట్టవద్దు, మనకేది అనుసంధానం వద్దు, డైరెక్ట్. దేవుడి దగ్గరికి వచ్చేసరికి సెల్ ఫోనా? అసలు మేము నెట్లో చెప్పడమే ఎక్కువ. విదేశాలలో ఉన్నవారు వింటారని
మరీ దూర ప్రాంతంలో ఉన్నవారు రాలేరనుకుంటే విచిత్రం ఏంటంటే మా చర్చిలో ఒక చర్చి హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయిందో బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అర్థమైపోయింది, సెల్ మహత్యం. వాడు వల వేసి గుచ్చి లాగాడు. అదే నీకు సెల్ ఉంది కదా, చర్చ్ ఎందుకు రా వేసాడు వల. నెట్లో చూసుకో, వాక్యాలు చూసుకో, అంతే కదా. నెట్లో నువ్వు ఇలా వాక్యం చూసుకుందాం అనేసరికి ఫోన్ చేస్తారు ఎవరో, ఏమండి ఎక్కడున్నారు మీరు, అయిపోయింది అది అరగంట పోయింది, సగం ప్రసంగం పోయింది, ఇక ప్రసంగం అంతా పోయింది, అయిపోయింది. ఇక అక్కడ ఫోన్స్. నేను పాటలు చేస్తూ నిద్ర లేకుండా ఉంటే మంచి బిట్ అవుతుంటే ట్రింగ్ ట్రింగ్ అని అవుతుంది వాళ్ళకి. పోనీ మనం కట్ చేసినా మళ్ళీ ఊరుకుంటున్నారా? 2వ కాలు, 3వ కాలు, 4వ కాలు. ఆడి దగ్గర నుండి వస్తున్నాయి ఫోన్లు, ప్రేరేపిస్తుంది ట్రింగ్ ట్రింగ్. ఆకాశ మండలంలో వాడెందుకున్నాడండి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అక్కడ ఉన్నాడట. ఎందుకంటే ఆకాశాన్ని ఆలకించమని దేవుడు చెప్పాడు కనుక వీడు మాట్లాడే మాట, వీడు పంపించే నెంబరు, వీడు పంపించే మెసేజ్, వాయిస్ రికార్డింగ్ కానీ బొమ్మలు కానీ ఇవన్నీ చేరిపోయేది ఆకాశంలోని కన్న సంగతి తెలుసుకున్న దయ్యం గూగుల్కి తెలియనిది దయ్యానికి తెలిసింది. ఇది వెరైటీ. ఏం బైబిల్ అండి, బ్యూటిఫుల్ బైబిల్ అండి ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, గూగుల్ చెప్పని విషయాలు బైబిల్ చెబుతుంది. బైబిల్ ఎంత మంచి విషయాలు చెబుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు బైబిల్ చెప్పేస్తుంది. డైరెక్టర్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఒక శాస్త్రవేత్త ఇలా వాటర్ తీసుకొచ్చాడట. ఈ నీటికి జ్ఞాపకశక్తి ఉంది, ఈ నీటికి జాన్సన్ విక్టర్ తెలుసు అన్నాడట. ఈ నీటికి తెలుసా? ఈ నీటికి జ్ఞాపకశక్తి ఉందా అని అన్నాడట. కానీ అతడు పాపం నిరూపించుకోలేకపోయాడట. ఆ న్యూస్ జైశాల్ గారు విన్నారు. అప్పుడు ఆయన వార్త చదివి, ఇది నిజముగా నీటికి జ్ఞాపకశక్తి ఉంది, నీటికే కాదు పదార్థానికే జ్ఞాపక శక్తి ఉంది అని ఈ ప్రపంచంలో గూగుల్ చెప్పక ముందు బైబిల్ నీటికి ఏముందని చెప్పిందో ఒకసారి మీరు బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతత్సా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోటేటులోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటువారు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవారటండి. నా వైపు చూడండి. బెతస్సాను కోనేరు ఉందట. ఆ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయట. అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి. చేతులు గలవారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, నానా రోగాలతో ఉన్న వాళ్ళందరూ గుంపులుగా ఉన్నారట. ఇదంతా కోనేరట. ఈ కోనేరులోనికి దేవదూత వచ్చి నీళ్లు ఇలా కదిపిదట. ఇలా నీరు కదిలించే సరికట ఆ 5 మంటపాల్లో ఉన్న వాళ్ళందరూ వెంటనే దెబ్బేలు దూకేసేవారట. దూకేసిన వెంటనే ఎవరు ముందు దూకారో వాళ్ళకి స్వస్థత జరిగేదట అని బైబిల్ చెప్పింది. రైట్. 5 మంటపాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి దూకారు. ఇట్టుండి ఒక 20 మంది, అట్టుండి ఒక 20 మంది, ఇట్టుండి 20 మంది, ఇట్టుండి 20 మంది, ఇట్టుండి 20 మంది, మొత్తం 100 మంది దూకారు అనుకోండి. వీళ్ళలో ముందు
ఎవడు దూకాడో ఎలా తెలుసు? అంటే నీటికి ఏముంది? ముందు ఎవరింది తాకింది? చెయ్యి తాకిందా, తల తాకిందా, వేలు తాకిందా, కాళ్ళు తాకాయా, వీపు తాకిందా అని నీటికి జ్ఞాపక శక్తి ఉంది గనుకనే ముందు దూకిన వాడికి స్వస్థత జరిగింది. ఇది బైబిల్ చెప్పింది. మీకు బెతస్సా కోనేరు అలా తెలుసు, కానీ ఇది ఇంటర్వెల్ తర్వాత. ఇది ఒరిజినల్ బైబిల్లో రాసింది. 5 మంటపాలలో ఉన్న వాళ్ళు అందరూ దూకేస్తున్నారండి. ఎలా తెలుస్తుంది? ఎలా దూకిందని తెలుస్తుంది? చాలాసార్లు మీరు క్రికెట్ చూసుంటారు, చూశారు కదండి. ఇగో ఈ 3 వికెట్లు, బంతి తగిలిందా తగలలేదా, అసలు అతను పరిగెట్టుకొని వచ్చాడో లేదో అని చెప్పడానికి ఏం చేస్తారంటే రీప్లే, మళ్ళీ ప్లే చేస్తారు. చుట్టూరు కెమెరాలు ఉంటాయట. అప్పుడు బంతి ఇలాగ, మళ్ళీ వెనక్కి, కాలు ఇలాగా, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అది తగిలిందా తగలేదా, తగిలిందా తగలేదా. మంటపం దగ్గర దూకిన తర్వాత కూడా అక్కడ కూడా రీప్లే ఉంది. ఎవడ తగిలింది, తగిలిందా తగలేదా, తగిలిందా ఐడి తగిలింది. బా, ఏటండి బైబిల్. నీటికి ఏముంది? జ్ఞాపక శక్తి. పదార్థానికి ఏముంది? జ్ఞాపక శక్తి. బైబిల్ చూడండి, డైరెక్ట్ అయిపోతాను ఇప్పుడు. 1 యోహాను 5వ అధ్యాయము 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు సాక్షులు. వీళ్ళెవరు? ముగ్గురు సాక్షులు, అనగా నీళ్లు, ఆత్మయు రక్తము. వా, ఈ నీటికి ఏముంది? సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడే సాగాడు ఆయన, ఇప్పుడే నన్ను ఇలా పట్టుకున్నాడు. మీరు స్నానం చేస్తారా? స్నానం చేసాడు, పళ్ళు తోముకున్నాడు. దేవుడు అడుగుతాడు కదా, పిల్లలు తోముకున్నారు లేదా పళ్ళు? తోముకున్నాడు. ఇప్పుడే. ఎన్ని గంటలకి? 7 గంటలకి. ఎప్పుడు తిన్నాడు ఉప్మా? ఎప్పుడు తిన్నాడు పులిహారి? ఇవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. పదార్థం చెప్పేస్తుంది. సాక్ష్యం ఇచ్చేవారు, సాక్ష్యాలు ఇవి. ఉప్మా సాక్ష్యం, పులిహారి సాక్ష్యం, చట్నీ సాక్ష్యం, నీరు సాక్ష్యం. బా, నీటికి ఏముందండి? నీకు సాక్ష్యం ఇచ్చే కెపాసిటీ ఉంది దానికి. నిన్ను చూసే శక్తి ఉంది దీనికి. నీ దాహం తీర్చే శక్తి ఉంది. నువ్వెప్పుడు తాగేవో చెప్పే శక్తి ఉంది. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. నీరు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రవేత్త జాక్వెస్ బెన్మెనిస్తే అనే సైంటిస్ట్ అన్నాడట, ఈరోజు నేను ఒక కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ నేను స్నానం చేసినప్పుడు, 2వ రోజు మళ్ళీ నేను వచ్చినప్పుడు నిన్న నువ్వు వచ్చావు అని అంటుందట. అది పాపం చెప్పలేకపోయాడు అతను. కానీ బైబిల్ ఏమంటుంది? అవును, సాక్ష్యం ఇచ్చేది ఎవరో తెలుసా? నీళ్లు, రక్తము, ఆత్మ. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఈ కెమెరా నన్ను అలాగా తీస్తుంది, చూసింది అబద్ధం ఆడుతుంది తెలుసా? నువ్వు పెద్ద అబద్ధాలు, కానీ అతను ఎలాగున్నాడంటే ఏదో అంటావు. ఇదేమంటది? ఇలాగే ఉన్నాడు, నోరు మూసుకోండి. ఎంత సాక్ష్యం అండి! ఒరిజినల్ సాక్ష్యం కదండి ఇది. ఒరిజినల్. నువ్వు నన్ను ఫోటోకి ముక్కు ఒక సైడు, కళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోతాయి. అదే కెమెరా అయితే కరెక్ట్గా తీస్తుంది.
నీ షేప్ అంతా, నీ కలర్ అంతా, నీ మాటలు అన్నీ గూగుల్ చెప్పక ముందే బైబిల్ చెప్పింది. పదార్థమా ఆలకించు, భూమి చెవియొగ్గు. బా, శాస్త్రాతీత జ్ఞానం ఇది. యెషయా 1:2. ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము. ఆలకించు, భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గు. భూమి చెవియొగ్గు, భూమి చెవియొగ్గు. భూమి 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 వాడివన్నీ నువ్వు విను విను విను. అందుకే ఈరోజు సెల్ ఫోన్లో రికార్డింగ్ బటన్ ఎలా కనుక్కున్నావు తెలుసా? పదార్థానికి ఏముంది? నీ వాయిస్ రికార్డింగ్ చేస్తుంది. విను విను విను. ప్రేమైన దేవుని పిల్లరా, యావత్తు ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు బైబిల్ చెప్పేసిందండి. ఏమని చెప్పిందో నిజంగా ఈ ప్రపంచంలో ఈరోజు క్లోనింగ్ ఐవిఎఫ్, మనుషులను స్త్రీ పురుషులు కలవకుండానే పిల్లలను పుట్టించవచ్చు. అందుకే కొంతమంది పిల్లలు పుట్టలేదనుకోండి, చివరికి చేరిపోయేది ఎక్కడికే. అతని దగ్గర నుండి ఒక శుక్రకణం, ఈమెన దగ్గర నుండి తీసినటువంటి అందం, ఈ రెండు కలిసి ఫలదీకరణం చెందేస్తున్నారు. ఈ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ. కానీ ఇది ఎప్పుడు చెప్పింది తెలుసా? ఎన్నో వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. కన్యక గర్భవతి అవుతుంది. పురుషుని ప్రమేయం లేకుండా, పురుషుడు ప్రమేయం లేకుండా కన్యక గర్భవతి అవుతుందని బైబిల్ చెప్పింది. అంటే ఖచ్చితంగా కన్యక, ఈ రోజున్న ఏ కన్యకైనా గర్భవతి అవ్వాలంటే పురుషుని ప్రమేయం లేకుండా అతని శుక్రకణం ప్రవేశపెడితే చాలు, కన్యకలు గర్భవతి అయిపోతారు కదా. మీ బైబిల్ తప్పండి అని అనేవాడికి చేసి చూపించి చెప్పుతో కొట్టండి. ఎలాగైందిరా ఇది, ఎలాగైంది ఇది? బైబిల్ రైట్. 100 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట కాదు. యేసు పుట్టక ముందే యెషయా 7 14 వచనంలో దేవుడు బైబిల్లో రాయించాడు. బైబిల్, గూగుల్ కాదు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. బాబా, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆలకించుడు, ఆలకించండి, ఆలకించండి. శాస్త్రవేత్తలారా ఆలకించండి, జ్ఞానులారా ఆలకించండి, వైద్యులారా ఆలకించండి. వైద్య శాస్త్రానికి తెలియని సంగతులు, గూగుల్ చెప్పని సంగతులు బైబిల్ చెప్పింది. గో, పిల్లలు పుట్టలేదని, పిల్లలు పుట్టరని, నా భర్తకు శుక్రకణాలు లేవని, ఇంకితని వలన నేను గర్భము ధరించనని బాధపడకండి. ఆ పదార్థాన్ని తీసుకొని వచ్చి ఆమె గర్భములో, అండంలో ఫలదీకరణం చెందించండి. గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి కుమారుని కనును కదండి. వైద్య శాస్త్రానికి తెలియని విషయాలండి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాడు. అదే దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళు, అక్కడ ఒక పండు ఉంటుంది, ఆ పండు తీసుకొని తిను. దాని పేరు ఏం పేరు తెలుసా? పుత్రదాత. అబ్బాబాబా, ఏ దాత? పుత్రదాత. అదే సంతాన సాఫల్య కేంద్రాలలో అందిస్తున్నవి పుత్రదాత వృక్ష ఫలాలు. వాటినే తెలుగులో, ఇంగ్లీష్లో టాబ్లెట్స్. టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఎందుకు మీరు వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి? స్త్రీలు, ఇటువైపు ఉన్న వాళ్ళు మాట్లాడాలా?
డాక్టర్ అమ్మ గారిది మంచి చెయ్యండి, మంచి చెయ్యి కాదు, ఇద్దరిది ఒకటే చెయ్యి. ఆ డాక్టర్ కదే చెయ్యి, ఈ డాక్టర్ ఆ డాక్టర్ చెయ్యదే, ఈ డాక్టర్ చెయ్యిదే. చెయ్యి కాదమ్మా, లోన పుత్రదాత వృక్ష ఫలాలు ఉన్నాయి. నేను అవి వేసుకొని పిల్లల్ని కన్నాను. 18 సంవత్సరాలకు టాబ్లెట్లు దొరికాయి నాకు. ప్రకృతిని వాడుకోండి. రోగులకు వైద్యుడు అవసరం. హాస్పిటల్కి వెళ్ళండి, మందులు వాడండి, కడతాలు పెట్టుకోండి. అంతే కదండి. చాలామంది క్రైస్తవులు మేము మందులు వాడమండి, మరి కడతలు ఎందుకు పెట్టావు? ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అండి, ఎంత వండర్ఫుల్ బుక్ కదండి ఇది. ఏంటండి నిజంగా బైబిల్. కన్యక గర్భవతి అవ్వడుతుందా? ఇదేంటండి మీ బైబిల్ తప్పండి. నార్మల్ షటాప్ చేసి చూపిస్తాను చూడు, నమ్ముతావా? ఇది గూగుల్కి తెలియదు, గూగుల్లో వెతికినది చెప్పలేదు. 2000 సంవత్సరాల క్రితం భూమి ఆకర్షణ శక్తిని ఆపేసినటువంటి ఒకే ఒకడు యేసుక్రీస్తు వారు. న్యూటన్ని తిప్పుకొట్టాడు. న్యూటన్ అన్నాడు, భూమి ఆకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షించేస్తుంది. లేదు, అది ఆకర్షించడమే కాదు, భూమి ఆకర్షణను కూడా ఆపేసి మహాలోకానికి మనిషి వెళ్ళిపోతాడు అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చేసి చూపించి అలాగా యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారండి పైకి. ఎలా వెళ్ళాడు చెప్పండి? ఈరోజు భూమి ఆకర్షణ శక్తి కనుక ఏది వేసినా కింద పడిపోద్ది, ఏది వేసినా ఇగో ఇలా కింద పడిపోద్ది, అన్నీ కింద పడిపోతాయి. కానీ దాన్ని ఆపేసి ఈరోజు మనిషి ఒక బ్రహ్మాండమైన ఒక వస్తువును కనిపెట్టాడు. దాని పేరే రాకెట్, విమానం, హెలికాప్టర్, ఫ్లైట్స్. ఈ ఫ్లైట్స్ అన్నీ ఎలా వెళ్తున్నాయి పైకి? భూమి ఆకర్షణను ఆపి వెళ్ళిపోతున్నాయి అవన్నీ. అంటే మనిషి ఆకాశానికి వెళ్ళగలడు, పక్షిరాజంత గూడంత ఎత్తున మనిషి విహరించగలడు, ఎగిరిపోతాడు. పక్షి అయితే ఎండలో వెళ్తుంది, ఆఫ్టర్ ఆల్ మండిపోతుంది, అంతే కదండి. ఇది ఉంది కనుక బాగుందండి, మీకు హాయిగా ఉంది. పక్షికి ఏమి టెంట్లు ఉన్నాయేటి? భయంకరమైన మండు టెండలో అది ఆకాశంలో అది ఎగురుతూ ఎంత ఎగురుతుందండి బాబు. 5 నిమిషాల, 2 నిమిషాల, 3 నిమిషాల, 4 నిమిషాల. మనమైతే ఇలాగెలగలగానంటే 5 నిమిషాలకు నీళ్ళు తాగేయాలి. అది ఎంతసేపు ఎగురుతుందండి అది. నోవాహు కాలంలో కూడా పంపించారట కాకిని. భూమి మీద లెఫ్ట్ రైట్ తిరుగుతుందట భూమి మీద. అది అటు ఇటు చూస్తే నీరు, అటు చూస్తే ఆకాశం, కాలు మోపడానికి స్థలము లేదు. ఎంతసేపు ఎలా తిరిగిందండి అది. అలాంటి టెక్నాలజీ ఈరోజు మనిషి కనుగొన్నాడు. ఆకాశాన్ని ఈ విమానంలో మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఈ టెక్నాలజీ ఎవరిది? ఈ టెక్నాలజీ ఉందని చెప్పింది ఎవరు? బైబిల్ అండి. నీటి మీద ఏ వేసినా మునిగిపోద్ది, నీటి మీద చిన్న బల్బు, చిన్న గుండు సూది వేసినా మునిగిపోతుంది. కానీ అదే నీటి మీద యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నడిచేటట. సాపేక్ష సిద్ధాంతం అంటారు, సాపేక్ష సాంద్రత. నీళ్ల పైన నడిచి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటండి నిజంగా మనిషి నీటి మీద నడుస్తాడా? నీటి మీద, అవును, వాడలే నీటి మీద నిలవగా లేనిది లోకాలను కలిగించిన యేసు నీటి మీద నడవలేడా? ఇది బైబిల్. ఏంటి టెక్నాలజీ? ప్రియమైన దేవుని పిల్లరా,
పదార్థానికి, నీటికి జ్ఞాపక శక్తి ఉందండి. యోనా వెళ్తున్నాడు, ఓడలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఓ సముద్రం పొంగిపోతుంది. ఎందుకు వచ్చిందో తెలుసా? నా కోసం వచ్చింది, ఒక్కసారి లోన వదిలేయండి అన్నాడు. అంతే అంతే లోన ఇలా పడేసిన వెంటనే అంతే సముద్రం ఆగిపోయింది. చేప వచ్చింది, మింగేసింది. 3 రోజులు ఉపవాస కోటాలు దానికి. అంతే కదండి. చేపలో మనిషి ఉంటాడా? అవును, ఇంకా టెక్నాలజీకి రాలేదు అది. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉన్నాడు? తిమింగలం మింగేసిన తరువాత 3 రోజులు యోనా అరిగిపోకుండా, కరిగిపోకుండా, ఆహారంగా మారిపోకుండా లోనది ఉంచింది. అంటే ఏంటండి తిమింగలం? ఏది నువ్వు నోట్లో మాంసం ముక్కలా పెట్టుకొని గేటు వరకు వెళ్ళు. ఈ మధ్యలో ఇంకా నీకు మనస్సు ఆగక, నిలవలేక, నాలికలోండి నీరు ఊరిపోయి దడేలి మింగేస్తావు. అదే కాకైతే ఏలియాకి రొట్టు ముక్కలు, మాంసం ముక్కలు క్యారేజీ, అవ్వండి ఉపవాసాలండి. నువ్వేం ఉపవాసం? ఉదయం ఏమో తినకుండా ఉపవాసం అంటావు, అంతే. సాయంత్రం 4కి వచ్చి ఉదయం 2 గంటలది, రాత్రి 8 గంటలది 2 కలిసి ఒక్కసారి ఎత్తేస్తున్నావు. ఇదేం ఉపవాసం? మన దేవుని పిల్లరా, బైబిల్ ఎంత గొప్పదండి. ఎన్ని విషయాలు బైబిల్ చెబుతుందండి. నిజమండి. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే నువ్వు ఓడలో ప్రయాణం చేసినా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నీరు నిన్ను చంపదు. అదే దేవుని కొరకు కాక పాపి కొండల్లో తాపీగా వెళ్ళాలనుకున్నావు అనుకో, బోటుతో పాటు మునిగిపోయి 38 రోజుల తర్వాత బయటకు వస్తావు. 38 రోజులు. అందులో జాన్సన్ వెట్టర్ కానీ ఉంటే బలేగున్న ఆ రోజు. ఈ సభలో ఉన్న ఎవరున్నా ఆ బోట్లో మునిగిపోదండి. బోటు మునగాలన్నా, ఫ్లైట్ మునగాలన్నా అందులో భక్తుడు లేకపోతే అలా జరిగిపోద్ది. అదే నువ్వు ఉన్నావనుకో, నీటికి తెలిసిపోద్ది. పీడి సుందరరావు గారు వచ్చారు, తినకుండా. అంతేనా? సముద్రం మీద ఇలా వాడ మీద పడుకున్నాడట, అలలు వచ్చేస్తున్నాయట. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కానీ ఇంకా ఆగండి. నీటికేముంది? ఏసెవరో తెలుసు అన్నమాట. బా, నీరుకు ఏర్సు తెలుసు, నీరుకు నువ్వు తెలుసు, నీరుకు నేను తెలుసు, నీరుకి క్రైస్తవుడు తెలుసు, అన్యజనుడు తెలుసు, పాపి తెలుసు. అందుకే పాపి కొండలు. నిజంగా అండి, బోటు మునిగిపోయినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో ఎందుకు వాళ్ళు చచ్చిపోయారంటే బోర్డు తప్పు, ఆడి తప్పు, ఈడి తప్పు కాదు, నీదే తప్పు. లైసెన్స్ లేకపోవడం. బైబిల్ అనే లైసెన్స్తో నువ్వు ప్రయాణం చేయి. సురక్షితం. యేసే రక్షకుడు, ఏమవదు. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ వండర్ఫుల్ బుక్ అండి. నీ ప్రయాణం కోసం చెబుతుంది, నీటి కోసం చెబుతుంది, నీ రోగాల కోసం చెబుతుంది. ఈరోజు శాస్త్ర ప్రపంచం, వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందిందండి. కానీ ఈరోజు మనిషి ఎన్నో రోగాలకు మందులు కనుగొనక మునిపే అన్ని రోగాలకు మెడిసిన్స్ ఉన్నవి అని చెప్పింది బైబిల్. యేసు సకల రోగాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా స్వస్థపరిచాడు. కలరా? ఏ రోగం?
బీపీకి మందులు లేవంటారు, షుగర్కి మందులు లేవంటారు. ఏవో తాత్కాలికంగా కాదు, నువ్వు కనిపెట్టు, పూర్తిగా పోయే లక్షణాలు ఉన్నవి, మెడిసిన్స్ ఉన్నవి. అన్ని రోగాలు పోగొట్టే మెడిసిన్స్ ఉన్నాయి ప్రకృతిలో. యేసు మాటతో స్వస్థపరిచాడు. ఆ మాటే ఈ ప్రకృతి. ఈ ప్రకృతికి కూడా ఏముంది? రోగాన్ని బాగు చేసే శక్తి కూడా ఉంది. ఇవన్నీ ఉపయోగించుకోండి. బైబిల్ చెప్పింది. ఎన్నో రోగాలకు, దీర్ఘకాలిక వ్యాధులను కూడా బాగు చేసే శక్తి పదార్థానికి ఉంది. కనిపెట్టు. బైబిల్ చెప్పింది. రీసెర్చ్ చెయ్యి. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. ఏం చెప్పలే చెప్పండి, గూగుల్ చెప్పలేనివన్నీ బైబిల్ చెప్పింది. గూగుల్కి తెలియని విషయాలు బైబిల్ ఎప్పుడో తెలియజేసింది. కనుక గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలుపునని రాశాను. ఈసారి పాట అదిరిపోద్ది. ఇంద్రుగాని ఆ బ్రూనోనట భూమి తిరుగుతుంది అని చెప్పేసరికి చంపేశారట. ఎందుకు చంపేశారు చెప్పండి? భూమి తిరుగుతుందా? భూమి తిరుగుతుందని చెబితే ఎందుకు చెప్పావు అంటే శాస్త్రవేత్తలకు ఏం తెలీదు, అతను చెప్పినంత వరకు తెలీదు, వాళ్ళు చెప్పినంత వరకు తెలీదు. అసలు వాళ్ళు చెప్పక ముందే బైబిల్ ఒకసారి చదివితే ముందే చెప్పేస్తుంది బైబిల్. అంతరిక్షంలో జీవులు ఉన్నాయా? అక్కడికి నువ్వు విమానాల మీద, ర్యాకెట్ల మీద వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. బైబిల్ని అడుగు. మానవ నివాస యోగ్యం భూగోళమే. నువ్వు చంద్రుని మీద నువ్వు కాపురం చేయకూడదు. సరదాగా వెళ్ళు అంతే కదండి. దేవుని చేతి పనుల మీద తేండి. కీర్తన గ్రంథం చివరిగా 8వ అధ్యాయము 8వ అధ్యాయము కీర్తనలు 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అది చంద్రుడు దేవుని చేతి పనే. వెళ్ళు చంద్రమండలానికి వెళ్ళు. చూసావా? ఏమనిపించింది నీకు? దేవుడే సృష్టించాడు. నోరు మూసుకొని కిందకు వచ్చి వేదిక కట్టి చెప్పు, వీళ్ళందరూ చెప్పు 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 ప్రసంగం చెప్పు. అంతేనా? అంగారకం మీదకి వెళ్ళు. ఏముంది? మనిషి ఇక్కడ బతకలేడని బైబిల్లో ఉంది. నోరు మూసుకొని నమ్మంటారా ఎదవల్లారని ఏ శాస్త్రవేత్త అని చెప్పాడా? ఇతను చెప్పాడండి అని ఒక సందులో చింతపండుగాళ్ళకి చెప్తాడు. అదా సైంటిస్ట్స్ అందరూ వచ్చి పెద్ద పెద్ద వేదికలు నిర్మించి పెద్ద పెద్ద పట్టణాలలో మేమందరము మిగిలిన గ్రహాలలోకి వెళ్ళాము, అక్కడ జీవులు లేవు, జీవరాశులు లేవు, మేము చూసి తెలుసుకున్నాం. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పేసింది మానవ నివాస యోగ్యం భూగోళమే. బైబిల్ నిజం. ఎవరు చెప్పారండి? ఏ సైంటిస్ట్ చెప్పాడు? వాళ్ళు చెప్పనిది పరిపూర్ణులైన వారి మధ్య BOUIలో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ జైశాలి గారు, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ వీళ్ళే చెప్తారు ఇలాంటి మాటలని. శాస్త్రవేత్తలకు తెలియని పచ్చి నిజాలు ఇవి. వాళ్ళు చెప్పాలండి. తొడకొట్టి సవాలు చేయాలి. మిగిలిన గ్రహాల్లో జీవులు లేవు, బైబిల్ చెప్పింది నిజం. ఎవరు చెప్పారు? ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఈరోజు శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు దేవుడు అన్నాడు, నా చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చానురా, వెళ్ళు. నక్షత్రాల్లోకా వెళ్ళు. నక్షత్రాల్లో నివాసం కట్టాలనుకున్నావా? ఉండలేవరా, కానీ నువ్వు వెళ్ళగలవు. బైబిల్ అంటుంది. ఏమనుంది? ఓబద్య 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఓబద్య 1:4.
ఓబద్యా రాజు గూడంత ఎత్తున పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని అపార్ట్మెంట్ కట్టుకొని నక్షత్రములను నువ్వు దానిని కట్టినను నక్షత్రములలో అబ్బబ్బబ్బబ్బ నక్షత్రములలో అపార్ట్మెంట్స్ అట. బైబిల్ చెప్తుంది గూగుల్ చెప్పనిది. బైబిల్ ఏమంటుంది? నక్షత్రములలో నీవు నివాసము కట్టినను అంటే మానవుడు నక్షత్రాలలోనికి కూడా వెళ్ళగలడని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం. మరి నక్షత్రాల్లోకి వెళ్ళిపోతే కాలిపోతావా? నేను చెప్తున్నాను, అది కాలిపోయే నక్షత్రం కాదు, నువ్వు కాల్చదు అది. చాలా మందికి తెలియదు. మీరు అనుకున్నారు నక్షత్రం ఇలా గడితే పట్టుకుంటే కాలిపోద్దేమని. మరి అదెందుకు అంటాడు ఆయన? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు. సూర్యుని దగ్గరికి వెళ్తే మాడిపోయి ఆమ్లెట్ అయిపోతావు, నక్షత్రాలకు వెళితే ఏమవుతావు? నక్షత్ర మ్యాటర్ ఏంటనమాట? మనిషిని కాల్చనిది. అది గూగుల్ చెప్పక ముందు బైబిల్ చెప్పింది. దేవుడేమన్నాడు? నక్షత్రముల్లో కట్టగలవంటే అర్థం ఏంటండి? నక్షత్రాల మ్యాటర్ వేరు, నక్షత్రాల పదార్థము వేరు, సూర్యుని పదార్థము వేరు. సరదా చెప్పింది, ఉత్తుకుత్తునే ఆశకాలు గమ్మత్తులు అనలేదు దేవుడు. అక్కడ ఏమన్నాడు? నక్షత్రములలో నివాసము కట్టినను. అది కట్టే కెపాసిటీ నీకుంది, వెళ్ళే కెపాసిటీ నీకుంది. ఎందుకంటే నా చేతి పనుల మీద నీకు ఇచ్చానురా. ఆకాశములు నా చేతి పనులే, సూర్యచంద్ర నక్షత్రములు నా చేతి పనులే. ఎక్కడికైనా వెళ్ళి వచ్చి నా గురించి చెప్పు. ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, వచ్చి ఏం చెప్పాలి? దేవుడు చేశాడని చెప్పాలి కదండి. మరి ఎంతోమంది ఆకాశానికి వెళుతున్నారే కానీ శాస్త్రవేత్తలు ఎవరైనా వేదికలు పెట్టి ఇదిగో బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే అక్కడ కరెక్ట్గా మాకు కనిపిస్తున్నాయి, బైబిల్ నిజమైన గ్రంథము, ఇదంతా మీరు మీ పాఠ్యాంశాలలో చేర్చండి అని ఏ శాస్త్రవేత్త అయినా చెప్పాడా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము మనమే బోధించాలి. వాళ్ళకి తెలీదు. వాడు సైంటిస్టే కాదు, వాడు అబద్ధికుడు, వాడు దొంగ. దేవుని ఘనపరచవలసిన వాడు వాడి ఘనత కోసం చెప్పుకుంటున్నాడు వాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, గూగుల్లో వెతికితే ఏవో లోక సంబంధమైన విషయాలు కానీ బైబిల్ ముల్లోకాల గురించి చెప్పగలదు. పరలోకం గురించి కావాలా, నరకం గురించి కావాలా, పదార్థం గురించి కావాలా, నీటి గురించి కావాలా, తల వెంట్రుకల గురించి కావాలా, వైద్య శాస్త్రం గురించి కావాలా, ఏం కావాలి? ఏ సిద్ధాంతం కావాలి? ఏ శాస్త్రం కావాలి? సకల శాస్త్రాలను బోధించగలిగేది బైబిల్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, భూమికి ఆకర్షణ ఏంటి? భూమికి ఆకర్షణ కంటే ముందు దేవుడికి ఆకర్షణ ఉంది, మానవునికి ఆకర్షణ ఉంది, ప్రతిదానికి ఆకర్షణ ఉంది. ఈ ఐజాక్ న్యూటన్కి తెలియనిది, ఎంతో మంది శాస్త్రవేత్తలకు తెలియని విషయాలండి బైబిల్లో ఉన్నవి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, గూగుల్ 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 అంటున్న ఈ ప్రపంచం బైబిల్ 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 అని అనాలి. అందుకే బైబిల్ గురించి రాసిన వండర్ఫుల్ సాంగ్ గూగుల్కి తెలియనిది, గూగుల్ చెప్పనిది బైబిల్ క్రైస్తవుడు ఒక్కడే చెప్పగలడు అని సవాలు చేసి చెప్పండి.
రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నది. శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీటికుంది జ్ఞాపకం, అణువుకుంది జ్ఞాపకం, తిరిగే ప్రతిదానికుంది జ్ఞాపకం. గాలికుంది జ్ఞాపకం, పక్షికుంది జ్ఞాపకం, పంచభూతాలకుంది జ్ఞాపకం. జల బిందువులకు ఉంది జ్ఞాపకం, భూమి ఆకాశంకుంది జ్ఞాపకం. ఇసుక రేణువుకుంది జ్ఞాపకం, ఈ పదార్థానికి ఉంది జ్ఞాపకం. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. ఎర్ర సముద్రం విన్నది, మోషే చెయ్యెత్తగానే అది పాయలైనది. తిమింగలం మాట విన్నది, యోనానే చంపకుండా కడుపులోని దాచినది. దేవుని ప్రజలను గుర్తుపట్టెను, మరో సైన్యమున్ ముంచివేసెను. దేవుని మాటలని జ్ఞాపకముంచుకొని తన ప్రజలను దాటింపచేసెను. యోనానే గుర్తుపట్టి తిమింగలం దాచుకొని భద్రంగా దరికి చేర్చెను. బెతస్సా కోనేరులు ఎవరు దూకెను, ముందు ఎవరు దూకారో గుర్తుపట్టెను. ఈ నీటికి జ్ఞాపకమున్నది, దానికి గుర్తించే శక్తి ఉన్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. డయల్ చేసిన నంబర్ సరైనది కాదు. దయచేసి డయల్ చేసిన నంబర్ చెక్ చేసుకోండి. హలో, సెల్ ఫోన్కి ఉంది జ్ఞాపకం, నువ్వు పంపిన నెంబర్కే కబురు చేర్చుచున్నది. కెమెరాకి ఉంది జ్ఞాపకం, నీ రూపమంతటిని దాచి ఉంచుచున్నది. రూపమంతటిని ఫోటో తీసెను, అది రికార్డింగ్ చేసి రూపమంతా చూపెను. మనుషుల మాటలని జ్ఞాపకముంచుకొని నీ స్వరము కూడా దాచి ఉంచెను. నువ్వు చేసిన పాపాలు పదార్థం దాచుకొని ఆ దేవునికే అప్పగించును. ఈ సృష్టికే చూపు ఉన్నది, ఈ భూమికే వినికిడి ఉన్నది. పదార్థానికి జ్ఞాపకం ఉన్నది, నిన్ను పట్టుకొని అప్పగించుచున్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్ర